హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్. ఈరోజు ఈవినింగ్ మినీ వ్లాగ్. ఈరోజు ఇంటికి వచ్చేసరికి మా చెల్లిని చేద్దామని వీడియో తీస్తుంటే ఫేస్ కనిపించకూడదని గిన్నెతో ఏదో తింటుంటే ఫేస్ అయితే క్లోజ్ చేసుకుంటుంది. సో అలా వదిలేసి ఈవినింగ్ అయితే నేను రాగి గంజి ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం. నేనైతే ఒక గిన్నె తీసుకొని నాకు ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే కావాలో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ పోసుకొని, కొంతమంది సాల్ట్ ఇష్టపడతారు, కొంతమంది షుగర్ ఇష్టపడతారు. నేనైతే షుగర్ అయితే వేసుకున్నాను. ఇట్స్ పర్సనల్ చాయిస్, ఎవరెవరి ఇష్టాన్ని బట్టి అది అయితే యూస్ చేసుకోవచ్చు, సాల్ట్ ఆర్ షుగర్. సో సాల్ట్ షుగర్ ఈ వాటర్ మరిగే లోపల మనం ఒక చిన్న గిన్నెలో మనకి ఎంతైతే రాగిపిండి కావాలో అంత రాగిపిండి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని లమ్స్ అయితే ఫామ్ అవ్వకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ లమ్స్ ఫామ్ అయ్యి మరిగే వాటర్లో వేస్తే ఆ ఉండలు ఉండలుగా అట్లానే ఉండి పొట్టలో నొప్పి వచ్చి పడిగా ఉండి పొట్టలో నొప్పి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకే కొంచెం 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 వాటర్ పోసుకొని ఉండలు ఉండలుగా లేకుండా ఈ విధంగా అయితే కలుపుకుంటాము. సో ఈ లోపల వాటర్ అయితే ఇట్లా మరలే టైంలో, బాగా మరిగే టైంలో మనం ఏదైతే రాగిపిండి ఉందో అది కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రాగిపిండి అయితే మనం ఈ మరుగు వాటర్లో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ తిప్పుకుంటూ ఉండాలి. సో కొంతమంది రాగి జావని మజ్జిగతో అయితే కలుపుకొని తాగుతారు, కొంతమంది పాలతో అయితే కలుపుకొని తాగుతారు. బట్ ఈరోజు నేనైతే మా తాతయ్యకి యాసిటీస్ అట్లానే ఇచ్చాను. పాలు కానీ మజ్జిగ కానీ ఏమీ యాడ్ చేయదు. సో మనం అలా తిప్పుకుంటూ ఉంటే కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. సో వన్స్ మనం గట్టి పడిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే రాగి గంజి అనేది రెడీ అయిపోతుంది. సో ఇదైతే చాలా హెల్తీయెస్ట్ రెసిపీ అని అయితే చెప్పొచ్చు. సో సీ